ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. కడపలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల భాగంగా ఈరోజు మధ్యాహ్నము మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన, అదేవిధంగా వేముల రాము గారి పైన, ఎమ్మెల్సీ గారి డ్రైవర్ గారి పైన, అదేవిధంగా చాలా వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరి పైన దాడి జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్సీ అంటే హీఈస్ ప్రజాప్రతినిధి. ఆయన పైన మీరు రాడ్లని తీసుకొని వచ్చి, అదేవిధంగా పెట్రోల్ బాటిల్స్ లో పెట్రోల్ అంతా తీసుకొని వచ్చి ఒక హత్యా ప్రయత్నం చేసే విధంగా మీరు టీడీపీ గూండాలు ఈరోజు కూటమిలో భాగంగా ఉండేవాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ వచ్చింది అని చాలా బాధతో మీరు ఈ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే మీకు అప్పుడే తెలిసిపోయింది, కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఇంకా ఖచ్చితంగా జనాలు ఎవరు కూడా వాళ్ళ వైపు చూడడం లేదు అని తెలిసింది. ఎందుకంటే అమ్మఒడి చూశారు ప్రోగ్రాము, అదేవిధంగా మన రైతు భరోసా కూడా చూశారు. ఎక్కడ కూడా ఏ మాట అయితే చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమలు చేయలేదు. కాబట్టి ఈసారి కడపలో జరిగే జెడ్పీ ఎలక్షన్స్ ఓడిపోతారని తెలిసి బాధతో ఈరోజు మళ్ళీ మీరందరూ కూడా కక్షపూరితమైన రాజకీయం చేయడం ఎంత మాత్రం సమంజసమని అడుగుతున్నాము. ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారికి రక్షణ లేదంటే ఇంకా సామాన్య మనిషికి ఏ రక్షణ, ఎటువంటి రక్షణ ఇస్తారు? రాడుతో పెట్రోల్ బాటిల్స్ తో మీరు దాడి చేసేంత అవసరం ఏముంది? ఈరోజు రమేష్ యాదవ్ గారు డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. ఎందుకు ఇలాంటి చర్యలకు తోడ్పడుతున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇది ఈ రోజుదే కాదు, నిన్న మొన్న కూడా మనం చూసాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా బెదిరింపులు, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయంట. అంటే మీరు యాక్టివ్ గా తిరగొద్దండి అని. ఈ రోజు మేము అడుగుతున్నాము, ఎందుకు టీడీపీ నాయకులకు ఇంత భయము? కడపలో ఉప ఎన్నికల్లో భాగంగా, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళు మన పార్టీ తరఫున యాక్టివ్ గా పోరాడుతున్నారు. దీన్ని చూసి ఎందుకు అంత భయం పుట్టింది? ఎందుకు అంత భయం పుట్టింది టీడీపీ క్యాడర్లను ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపైన ఇటువంటి దాడి జరిగితే నిజంగా ఇట్ విల్ బి ఎ బ్లాక్ డే ఇన్ డెమోక్రసీ. ఎందుకంటే ఇవి ఒక డెమోక్రసీలో ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసే ఒక అర్హత ఉంటుంది, ఎవరైనా క్యాన్వస్ చేసే అర్హత ఉంటుంది. అటువంటి ఒక భాగంగా, డెమోక్రసీలో ఒక భాగంగా మేము ఫెయిర్ ఎలక్షన్స్ చేయాలనుకుంటున్నాము. మీరేమో ఈవీఎంతో గతంలో గెలిచినారు కాబట్టి మళ్ళా ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని మేము అడుగుతున్నాము. దయచేసి ఇటువంటిది మీరు మానుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే విధంగా మీరు ఖచ్చితంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాలని మేము కోరుకుంటున్నాము.